హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగుండాలి, అందులో నేను ఉండాలి అని నేను నా తమ్ముడు ఆంజనేయ స్వామిని నా కృష్ణని కోరుకుంటున్నాను. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫిమేల్ అనుకోండి, ఫిమేల్ అయితే మేల్ అనుకోండి. దానికంటే ముందు మీరు ఎవ్రీ సెకండ్ ఎవ్రీవేర్ ఐఎమ్ ద హెల్దీ, ఐఎమ్ ద స్ట్రాంగ్, ఐఎమ్ ద హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అని అనుకోండి. ఆ పాజిటివ్ వైబ్ని మాత్రం మర్చిపోవద్దు. ఆ స్మైల్ ఫేస్ ఎప్పుడు అలాగే ఉండనివ్వండి. స్మైల్ ఫేస్ తోటే రీడింగ్ని చూడండి, లైఫ్ కూడా అంత హ్యాపీగా ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. అసలు మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఏమి చెప్పాలి అనుకుంటున్నారు మా వ్యూయర్స్కి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్. Please give me a great answer. Gratitude, gratitude, gratitude. ఇది జనరల్ అండ్ టైమ్లెస్ రీడింగ్ కాబట్టి మీరు ఎప్పుడైనా ఎక్కడైనా చూడొచ్చండి. ఇది ఎప్పుడు మీ ముందుకు వస్తే అప్పటి నుంచి మీకు ఇందులో విషయాలు, ఇందులో పాయింట్స్ మీకు రిజనేట్ అవుతాయి. అగైన్ మీకు లైఫ్లో క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి నేను ఎవ్రీ వీడియోలో చెప్తూ ఉంటాను కదా. పర్సనల్ రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్తున్నానండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని మీరు ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను. అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఈ వీడియో వేరే వాళ్ళకి వెళ్తుంది. అగైన్ మీరు చేసే సబ్స్క్రిప్షన్ వల్ల నాకు కూడా ఒక హోప్ అనేది వస్తుంది. అవునా కదా? దిస్ ఈజ్ ట్రూ. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయకుండా ఉంటే నాకు కూడా వీడియోస్ మంచి మంచి డిఫరెంట్ వీడియోస్ పెట్టడానికి ఎలా హోప్ ఉండదు కదా. చూడండి, ఫస్ట్ కార్డ్, నువ్వు ఏదైనా సాధించగలవు. మీరు ఏదైనా సాధిస్తారంటండి. యాక్చువల్గా మీరు ఒక స్ట్రాంగ్ స్టెబిలిటీ ఉన్న పర్సను. దీన్ని బట్టి నాకు ఏమర్థమవుతుందంటే మీ పర్సన్ అనుకుంటున్నారు మీరు ఏదైనా సాధించగలరు. మీరు అనుకున్నారంటే చాలు. దాన్ని ఎటువంటి క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్న దైనా కూడా మీరు దాన్ని కరెక్ట్గా అనలైజ్ చేసుకొని కరెక్ట్గా దాన్ని వేలో మీరు మూవ్ అయ్యి మీరు దాన్ని మీకు అనుగుణంగా మార్చుకొని మీరు దాన్ని సాధించగలరన్నమాట. నీ కోసమే ఆలోచిస్తున్నా. వాళ్ళు 24/7 అక్కడ ఎనర్జీ ఏంటి అంటే అండి, వాళ్ళకైతే మీ మీద ప్రేమ అయితే తగ్గలేదు. యాక్చువల్గా ప్రేమ అయితే ఉంది. ఆ ప్రేమ డిఫరెంట్ స్ట్రగుల్స్ ఏమున్నాయో ఫర్దర్ రీడింగ్ చూస్తే తెలుస్తూ ఉంటుంది. దానివల్ల వాళ్ళు మీకు దూరం అవ్వడం అయితే జరిగింది. బట్ మీ గురించి మాత్రం వాళ్ళు 24/7 అయితే ఆలోచిస్తూనే ఉన్నారు. మనసులో దాగున్న రహస్యాలు చెప్పలేకపోతున్నా. అంటే తన మనసులో ఉన్న విషయాలు మాత్రం మీకు చెప్పలేని పర్సన్ అండి వీళ్ళు. ఎందుకు అంటే వాళ్ళల్లో ఉన్న ఇన్మెచ్యూరిటీ తనమైన ఉండొచ్చు, మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ అయినా ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ లైఫ్లో పడుతున్న స్ట్రగుల్స్ అయినా ఉండొచ్చు. ఆ స్ట్రగుల్స్ మీకు చెప్తే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారో అన్న ఇంటర్నల్గా ఒక థాట్ కూడా వాళ్ళకి ఉండి ఉండొచ్చు. అందుకు ఇక్కడ చూసే చాలామంది పర్సన్ ఏంటి అంటే వాళ్ళ మనసులో ఉన్న విషయాలు అయితే చెప్పలేకపోతున్నారు. మన మధ్య దూరం మాటల వల్ల రాలేదు. మీ ఇద్దరి మధ్యలో సపరేషన్ మాత్రం దిస్ ఈజ్ 100%గా మీకు ఎంతమందికి రిజనేట్ అయితే అంతమంది తీసుకోండి. మాటల వల్ల అయితే రాలేదండి. ఎందుకు అంటే మీ ఇద్దరి మధ్యలో మాటల వల్ల సపరేషన్ అయితే రాలేదు. ఒక అనదర్ సిచ్యువేషన్ ఏదో పర్సన్స్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే సంథింగ్ సొసైటీ వల్ల అయ్యుండొచ్చు, సంథింగ్ మీ ఇద్దరి మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల అయ్యుండొచ్చు, లేకపోతే ఇక్కడ ఒకరు మ్యారేజ్ అయ్యి ఒకరు మ్యారేజ్ కాని వాళ్ళు అయ్యుండొచ్చు. అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా మీ ఇద్దరి మధ్యలో మీ ఇద్దరు మాట్లాడుకొని విడిపోవడం అంటే జరగలేదండి. అంటే మీ ఇద్దరు కొట్లాడుకొని విడిపోవడం అలాంటి సిచ్యువేషన్ అయితే ఇక్కడ చాలామందికి అయితే జరగలేదు. ఇది ఎవరికి రిజనేట్ అవుతుందో వాళ్ళు తీసుకోండి, రిజనేట్ కాని వాళ్ళు వదిలేసేయండి, పర్వాలేదు.
ఈ తప్పుని సరిచేసుకునే శక్తి నాకుంటే బాగుండు. వాళ్ళేం ఆలోచిస్తున్నారంటే మిస్టేక్ జరిగిపోయింది ఆల్రెడీ. ఆ మిస్టేక్స్‌ని సరి చేసుకోవడానికి అంత కెపాసిటీ తనకి ఉంటే బాగుండు అనని అనుకుంటూ ఉన్నారు. ఎందుకలా అనుకుంటూ ఉన్నారు అంటే, ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్‌గా ఫీల్ అవుతూ ఉన్నారు. తను చేసింది తప్పు అని తనకిప్పుడు అర్థమయ్యింది కాబట్టి వాళ్ళు రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు. రిగ్రెట్‌గా ఫీల్ అవుతున్నారు కాబట్టి తప్పుని కరెక్ట్ ఆహ్, నే సిట్యుయేషన్ ఉంటే బాగుండు అనుకుంటున్నారు. నీ బింబం నాలో ప్రతిబింబిస్తూ ఉంది. మీ ఆలోచనలు అయ్యుండొచ్చు. మీ థాట్స్ థాట్స్, ఆలోచనలు 2 ఒకటే కదా! మీ థాట్స్ అయ్యుండొచ్చు. లేదు అంటే మీ పిక్చర్, మీ ఫేస్ వాళ్ళకి అనుక్షణం త వాళ్ళలో ఇన్‌బిల్ట్ అయిపోయిందనమాట. అంటే ఎక్కడ చూసినా మీరే ఆహ్, కనిపిస్తూ ఉన్నారనమాట. వాళ్ళకి ఎందులో చూసినా మీ మీ జ్ఞాపకాలే వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. మనసు పడే వేదనను నీకు చెప్పలేకపోతున్నాను. తన మనసులో చాలా స్ట్రగుల్స్ అనేవి అనుభవిస్తూ ఉన్నారు. తన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఇచ్చే ఏదైనా కూడా తను తీసుకునే సిట్యుయేషన్‌లో తను లేరు. అంటే అక్కడ ఉన్నవాళ్ళు లవ్ అయినా, కేరింగ్ అయినా, లేకపోతే డిఫరెంట్‌గా వాళ్ళని లొంగదీసుకోవాలన్న సిట్యుయేషన్‌లో ఏదైనా కూడా వాళ్ళు అక్కడున్న పర్సన్స్ ఇచ్చే ఆఫర్‌ని ఏదిని వాళ్ళు తీసుకోవాలి అనే సిట్యుయేషన్‌లో అయితే వాళ్ళు లేరు. ఎందుకు అంటే వాళ్ళకి హ్మ్, మనసనేది చాలా బాధపడుతూ ఉందనమాట. అందరూ ఉన్న అనాథనయ్యాను నువ్వు లేక. తన చుట్టూ ఎంతమంది ఉన్నా కానీ తనకు కనిపించటం లేదండి యాక్చువల్‌గా. మీ పర్సన్‌కి మీరే ఆహ్, తనకి అన్నీ అని తను ఆలోచించుకుంటున్నారు. ఇప్పుడు మీరు నన్ను ఒక క్వెషన్ కూడా అడగొచ్చు. అంత ప్రేమ ఉన్నవాళ్ళు ఎందుకు మ్యామ్ మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోవాల్సొచ్చింది అని. బట్ కొన్ని సిట్యుయేషన్స్ వల్ల యూనివర్సు మీ ఇద్దరి మధ్యలో ఉన్న బ్లాకేజెస్‌ని తొలగించడం కోసము ఈ సెపరేషన్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. ఏది జరిగినా ఒక మన లైఫ్‌లో ఒక క్లారిఫికేషన్ వస్తుంది. అది మంచి జరిగినా, చెడు జరిగినా కూడా మంచే జరుగుతుంది. మీరు కావాలంటే చూడండి. మనకు ఫీవర్ వచ్చిందనుకోండి యాక్చువల్‌గా మనకు ఫీవర్ వస్తే ఏం చేస్తాము? మనం ఏం ఫుడ్ తీసుకోలేము. యాక్చువల్‌గా లిక్విడ్ ఫుడ్డో ఏదో పాలు అలాంటివి తీసుకొని యాంటీబయాటిక్ వేసుకొని ఆ ఫీవర్‌ని తగ్గించుకుంటాం. కానీ 1 ఆర్ 2 డేస్ మనం ఏం ఫుడ్ తినము. అప్పుడు మన స్టమక్ అనేది ఎంప్టీగా ఉండిపోతుందనమాట. ఎంప్టీగా ఉండడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది మళ్ళీ బాగా ఇంప్రూవ్ అవుతుంది. అన్ని ఆర్గాన్స్ కరెక్ట్‌గా వర్క్ అవుతాయి. ఒక జ్వరం వస్తేనే అది మనకి ప్రాబ్లమే కదా! మనం దానివల్ల ప్రాబ్లమ్ ఫేస్ చేస్తాము. అలాగున్నప్పుడు వేరే ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మన లైఫ్‌లో మనం ఏంటి అనేది ఒకటి, ఇంకొకటి మనం ఎంత స్ట్రెంగ్త్ ఉన్న పర్సన్స్ అనేది ఒకటి. ఇంకోటేంటంటే మన మీద మనకి నమ్మకం వస్తుంది. మనము యాక్చువల్‌గా ఏం చేయగలము. కాకపోతే కొంతమంది ఇక్కడ తొందరపడి నిర్ణయాలు తీసుకొని వాళ్ళ లైఫ్‌ని స్పాయిల్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి సిట్యుయేషన్ ఎప్పుడూ తెచ్చుకోవద్దండి. ఒక భగవంతుడు మీకు ఈ సోల్ ఇచ్చారు. ఈ సోల్‌కి ఒక ఆకారం ఇచ్చారు అంటే దానికి ఖచ్చితంగా ఒక రీజన్ అనేది ఉందన్నమాట. అదేంటిదనేది వెతకండి. మీ పర్సన్ గురించి ఆలోచించొద్దు. మీ పర్సన్ గురించి థింక్ చేయొద్దు అని నేను చెప్పను. ఆ పెయిన్ ఏంటి అనేది మీరు పడే వాళ్ళకి తెలుసు. ఎందుకంటే నాకు రీడింగ్స్ చూస్తూ ఉంటాను కాబట్టి అదేంటనేది నాకు అర్థమవుతుంది. బట్ మిమ్మల్ని ఏ విధంగా నేను హోల్డ్ చేయమని చెప్పను కానీ మీరేంటో మీరు తెలుసుకోండి ఫస్టు. మీ గురించి మీరు ఆలోచించండి. అప్పుడు మీ లైఫ్‌లో మీకేం కావాలో యూనివర్స్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టి ఉంటుంది. యూనివర్స్ మనకేమి మనకి బాధలున్నాయి అనేసి ఏమీ ఇది ఉండదు. వదిలేయదనమాట యూనివర్స్. ఎవరు వదిలేసినా మన లైఫ్‌లో పిల్లలు వదిలేయొచ్చు, హస్బెండ్ వదిలేయొచ్చు, వైఫ్ వదిలేయొచ్చు, ఫ్రెండ్స్ వదిలేయొచ్చు, కొలీగ్స్ వదిలేయొచ్చు. రిలేషన్ మన రిలేషన్ వాళ్ళందరూ వదిలేయొచ్చు. కానీ యూనివర్స్ మాత్రం ఎప్పుడు చేయొద్దండి. దట్ ఈస్ ట్రూ. భయం నన్ను ఆపుతుంది.
మీ దగ్గరికి రావాలని వాళ్ళైతే చాలా ఆలోచిస్తూ ఉన్నారు. బట్ వాళ్ళలో ఉన్న ఇన్నర్‌గా ఉన్న స్కేర్డ్ అనేది వాళ్ళని భయపెడుతూ వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు. అంటే ఈ సిట్యుయేషన్ మళ్ళీ కన్నా రిపీట్ అయితే ఏం చెయ్యాలి అన్న ఇన్నర్ థాట్ కూడా వాళ్ళని వెంటాడుతుంది. దేవుడంటే నమ్మని నేను నిన్ను నన్ను కలపమని దేవుడిని ప్రార్థిస్తున్నా. మీ ఇక్కడ చూసే వాళ్ళకి చాలామందికండి మీ పర్సన్‌కి దేవుడు అంటే మాత్రం నమ్మకం లేదు. అలాంటి వాళ్ళు ఇప్పుడు గుళ్ళు గోపురాలు తిరుగుతూ ఉన్నారు. మీ గురించి ప్రార్థిస్తూ ఉన్నారు. వాళ్ళు 24/7 ప్రే చేస్తూ ఉన్నారు. మీరిద్దరు కలవాలని. మీరెలా ఎంత తపన పడుతున్నారో మీ పర్సన్ కూడా అంతే తపన పడుతున్నారు. చూడండి, నేను నిన్ను నిజంగా ప్రేమిస్తున్నా, నన్ను నమ్ము ప్లీజ్ అంటున్నారు. నేను ఇవాళ ఈ రీడింగ్ని ఇలాగే అండ్ క్లారిఫికేషన్ ఏమి టారో కార్డ్స్ నుంచి తీసుకోను. మీకు ఈ రీడింగ్ని ఇలాగే చెప్పాను. ఏంజల్ గైడెన్స్ చెప్పేస్తాను. ప్లీజ్ ఏంజల్స్, ఇప్పుడు మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ఈ విధంగా చెప్తూ ఉన్నారు. బట్ మీరేమంటారు? మీరేం చెప్పాలనుకుంటున్నారు మా వ్యూయర్స్కి? ప్లీజ్ జీనో. Give me a great answer. Get more information. మీరు ఇంకా ఏదో తెలుసుకోవాలి మీ లైఫ్లో. రొమాన్స్ చెప్పాను కదా, మీ పర్సన్ ఇలా ఫీల్ అవుతున్నారు అనేసి. డోంట్ స్టాప్. మీరేం చేస్తున్నారు అది మాత్రం ఆపొద్దండి. దాన్ని అలాగే ముందుకు వెళ్తూ ఉండండి. ఇట్ అప్స్ టు యూ. తర్వాత మీ ఇష్టం. మీరేమన్నా ఆపి అదే క్యారీ చేస్తూ ఉంటే కన్నా తర్వాత మీ ఇష్టం. అది ఏ ఇయర్ ఫ్రమ్ నౌ, ఇప్పటి నుంచి 1 సంవత్సరం లోపల అన్ని సమస్యలకి ఫుల్ స్టాప్. మెడిటేషన్ బ్రింగ్స్ ఆన్సర్. మీకు ఆన్సర్ ఇంకా బాగా కావాలి మీరు నాకు లైఫ్లో అని అంటే మెడిటేషన్ చేయండి. డైలీ మెడిటేషన్ చేయండి. ఇప్పుడు ఈరోజు అఫర్మేషన్ ఏంటి అంటే, నా పర్సన్ నన్ను నిజంగా ప్రేమిస్తే తను నా దగ్గరికి పంపించు యూనివర్స్. నా పర్సన్ దీన్ని ఇంకా వేరే విధంగా కూడా అనుకోవచ్చు. మాది నిజమైన ప్రేమ అయితే ఆ ప్రేమ నాకు దక్కబోతుంది. నాది నిజమైన ప్రేమ అయితే నాకు దక్కబోతుంది అనుకోండి. లేదంటే మాది నిజమైన ప్రేమ అయితే నాకు దక్కబోతుంది. మీకు ఏది ఇందులో కంఫర్ట్గా అనిపిస్తే దాన్ని అనుకుంటూ ఉండండి. పాజిటివ్గా థింక్ చేయండి. ఎటువంటి నెగిటివ్ థాట్స్ మాత్రం పెట్టుకోవద్దు. మీ పర్సన్ కావాలని మీరు కానీ ఖచ్చితంగా అనుకుంటే, వద్దు అనుకుంటే లీవ్ చేయండి అంతే. వద్దు, నాకు అవసరం లేదు, నేను ఇంత స్ట్రగుల్ పడాల్సినంత అవసరం లేదు, నా లైఫ్లో నేను హ్యాపీగా ఉండగలను, నా పర్సనే నాకు లోకం ఏం కాదు అనుకొని చాలామంది మూవ్ ఆన్ అయిపోవాలి అనుకుంటే మీ ఇష్టం. అది మూవ్ ఆన్ అయిపోండి. మీ లైఫ్లో న్యూ పర్సన్ అనేది కన్ఫర్మ్ వస్తారు. ఓకే, ఇక్కడ ఎన్ ఎఫ్ టీ సి వి ఎస్ జెడ్ పి వై. ఇదండి మీ పర్సన్ నేమైనా మీ నేమైనా మీ డేట్ ఆఫ్ బర్త్, మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్, మీ ఇద్దరు లైఫ్లో ఒక ముఖ్యమైనది మాత్రం ఈ లెటర్స్ తోటి స్టార్ట్ అయ్యి ఉండొచ్చు. ఐ మాత్రం అలిగిందండి చాలా. ఈ జీ ఆల్రెడీ ఉన్నిందో మళ్ళీ లేకపోతే ఇప్పుడు తీస్తుంటే రిటర్న్ పడిందో నాకు తెలియదు. ఐ థింక్ హ్యాండ్ టచ్ అయ్యి టర్న్ అయింది అనుకుంటున్నాను. ఐ మాత్రం అలిగింది. ఇది ఎప్పుడు ఇలా పడేది, నిన్న ఇవాళ మాత్రం 2 days నుంచి ఇలా పడుతుంది.
ఓకే, దిస్ ఈజ్ ఫర్ టుడే రీడింగ్ అండి. ఐ హోప్ మీకు అందరికీ రీజనేట్ అవ్వాలని మనస్ఫూర్తిగా నా కృష్ణాన్ని నా తమ్మితో ఆంజనేయ స్వామిని కోరుకుంటూ ఈ రీడింగ్ని ఎండ్ చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ రీడింగ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గుడ్ డే.